హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ బాగున్నారా? కృపయు సమాధానం కలుగునుగాక. మరి ప్రియులారా, ఈ జూన్ మాస ఈ మొదటి దినమే ఈ వాగ్దాన సందేశంలో ఈ విధంగా మనమంతా కూడా కలుసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ క్షణం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడదలిచ్చారో అట్టి మాటలు సూటిగా తేటగా మన హృదయంలో స్థిరపడులాగున మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు వర్ధిల్లులాగున ఆయన ఇచ్చు సందేశము మన వినికిలో స్థిరపరచబడులాగున ప్రభువే మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. చూడండి పిల్లరా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనం ధ్యానించుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. హల్లెలూయా. నిజమే పిల్లరా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎలా వినాలి? నీ దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా చేయకూడదు, అనాలోచనగా ఉండకూడదు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? అనాలోచనగా ఉండకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు, శ్రద్ధగా ఉండాలి. ఆయన మాట వెలువడుతున్నప్పుడు ఆయన దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటూ ఉండాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎలా వినాలండి అమ్మా? ఎలా వినాలి? వింటున్నావా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడలా. దేవునికి మహిమ కలుగునుగాక. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడలా. నీవు గనక దేవుని యొక్క ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరించి నడుచుకుంటే నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఏం చేస్తాడండి దేవుడు? ఏం చేస్తాడండి? ఈ రోజున నీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలు, నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలను అనగా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నీవు గనక నడుచుకున్నావంటే నీ దేవుడిని యెహోవా ఏం చేస్తాడు తెలుసా? ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్నే హెచ్చిస్తాడు. హల్లెలూయా. హెచ్చించే దేవుడు నీ దేవుడు. నిన్ను హెచ్చించేవాడు నీ దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే అక్కడ పెట్టిన కండిషన్, ఒకటే కండిషన్ పెట్టాడు. ఏమని కండిషన్ అంటే నీ దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినాలి, ఒకటి. రెండోది, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాట శ్రద్ధగా వినాలి ఒకటైతే, రెండోది దేవుని ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే చాలండి. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. సమస్త జనముల కంటే నువ్వు హెచ్చించబడతావు.
ఎంత కృప కలిగిన వాడండి మన దేవుడు. ఎంత కరుణ వాత్సల్యములు కలిగిన వాడండి మన దేవుడు. ఆయన మాట వినమంటున్నాడు. రెండోది ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోమని చెప్తున్నారు. అయ్యా ఇదిగో బండ, నువ్వు మొయ్యలంతా ఈ బండ తీసుకెళ్ళి అక్కడ పెట్టు అని చెప్పట్లా. లేదా నువ్వు మొయ్యలేని బరువు నీ మీద ఎత్తేసి నువ్వు తీసుకుని రా అని చెప్పట్లా. చాలా సింపుల్ గా చెప్తున్నాడు. చాలా సింపుల్ గా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఒకటి, దేవుని మాట శ్రద్ధగా వినాలి. రెండోది ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే చాలు. దేవుని మాట విని దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే చాలు. ఈ భూమి మీద సమస్త జన్మల కంటే, భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. చూడండి పిల్లారా, నిర్గమాకాండం 19వ అధ్యాయము 4-5 వచనాలు మనం ధ్యానించుకుందాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి పిల్లరా. నేను ఐగుప్తు నాకు ఏమి చేసి తినో చూసారా పిల్లరా, దేవుడు చెప్తున్న మాట. ఐగుప్తుకు నేనేం చేశాను ఒకటి అంటే, ఐగుప్తులో వారికి ఏం చేశాడు దేవుడు? ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. వారిని ఏం చేశాడు అందరికీ తెలుసు. అక్కడ నుంచి నిన్ను తీసుకుని వచ్చేటప్పుడు ఆయన ఎలా తీసుకుని వచ్చాడు? గ్రద్ద రెక్కల కింద తీసుకుని. చదువమ్మా మాట. చూసారా, గ్రద్ద రెక్కల మీద మోసుకుంటూ వచ్చి. నిజమే పిల్లారా. మరి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు 40 సంవత్సరాలు పట్టింది. ఎక్కడికి? కానాను దేశానికి రావడానికి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు పడితే ఈ 40 సంవత్సరాలు కూడా వారు ఎక్కడున్నారంటే తిరిగిన చోటే తిరిగారు. 4 రోజుల్లో వెళ్ళిపోయేదాన్ని 40 సంవత్సరాలకి వాళ్ళు పొడిగించుకున్నారు. వాళ్ళు చేసుకున్న క్రియలను బట్టి, ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకున్న క్రియలను బట్టి దేవుడి మీద సనగటం, దేవుడి మీద కొనగటం, దేవుడి మీద తిరుగుబాటు చేశారు కాబట్టి వారిని శ్రమపరిచాడు అక్కడ. అంటే వారి తప్పిదము వారు తెలుసుకోవటం కోసం దేవుడు వారిని మీద కోపగించి, ఇదిగో నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు అని చెప్పాడు. కాబట్టి 40 సంవత్సరాలు వారంతా కూడా ఆకులు రాలినట్టుగా అరణ్యంలో రాలిపోయే వరకు కూడా అక్కడ చెప్పేశాడు దేవుడు. వాళ్ళ బిడ్డలను ఆ దేశానికి తీసుకుని వెళ్ళారు. అంతేకాదు, ఆ దేశంలో ఉన్న వారి యొక్క క్రియలు సంపూర్ణం అయ్యే వరకు కూడా ఆ 40 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ వీళ్ళు బుద్ధి తెచ్చుకోవడానికి 40 సంవత్సరాలు పడితే, అక్కడ వాళ్ళ క్రియలు ముగించుకోవడానికి 40 సంవత్సరాలు పట్టింది. దేవునికి మహిమ కలుగుతుంది కాదు. ఇప్పుడు ఆయన ఐగుప్తు నుంచి నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన పైన మహిమ మేఘంగా ఉన్నాడు. ఎదురుగా ఆయన ఏమన్నా దూసిన ఖడ్గం చేత పట్టుకుని ఉన్నాడు. వెనకల అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా ఆయనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చుట్టూతో కూడా ఆయనే ప్రొడక్షన్ ఇచ్చాడు. అంతేకాదు, వాళ్ళు నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు అని ఉంది. కానీ వారిని ఎక్కడ నడిపించాడు? నడిపించి ఉంటే వాళ్ళ కాలికి వాపు వస్తుంది. పిల్లారా, నేను కొంచెంసేపు నుంచుంటే నా కాలు వాసిపోతుంది. మరి అలాంటిది వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారు, కాలు వాపు రాల. వస్త్రపు చెంగు, మనం వేసుకున్న ప్యాంటు కొంచెంసేపు 4 అడుగులు వేస్తే ఆ కింద మాపు వస్తుంది, కింద మాస్తుంది, ప్యాంటు మాసిపోతుంది. కానీ వాళ్ళు వేసుకున్న వస్త్రపు చెంగు మాయల. 40 సంవత్సరాలు ఒకే డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళ వస్త్రపు చెంగు మాయల. చెప్పులు వారు తెగల. అంటే చెప్పులు వారు తెగల. వాళ్ళు నడిచే నడక్కి అవే చెప్పులు. మనం ఉంటే బ్రాండెడ్ తీసుకుంటే ఒక 6 నెలలు
లేదైతే ఒక 12 సంవత్సరం వస్తాయి మన చెప్పులు. కానీ మరి వారు 40 సంవత్సరాలు నడుచుకుంటూ వెళ్ళారు. ఈ ఎడారిలో నడిచారు, సముద్రం నీళ్ళల్లో నడిచారు. ఆ ఆ తర్వాత వారు ఎక్కడ నడిచినా సరే, ఆ అరణ్యంలో నడిచారు. నడిచిన వారి యొక్క చెప్పులు వారు తెగల. చూడండి పిల్లరా, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన నడిపించెను అని ఉంది గాని ఆయన నడిపించల. పక్షిరాజు యొక్క రెక్కల మీద వారిని మోసుకుంటూ తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా! పక్షిరాజు రెక్కల మీద, ఆయనే పక్షిరాజు అయి ఉండి ఆయన రెక్కల మీద ఎక్కించుకొని వారిని అలా మోసుకుంటూ తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! ఎంత కృప అండి, ఎంత కృప కలిగిన వాడండి మన దేవుడు. ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే చాలు. ఆయన చూపించే ప్రేమ వాత్సల్యత అంతా ఇంత కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ఎక్కడ నడిస్తే ఎక్కడ బాధపడతావో, కాలు ఎక్కడ నొప్పి వస్తుందో, కాలు ఎక్కడ వాస్తుందో, నువ్వు ఎక్కడ నడిస్తే ఎక్కడ జారి పడతావు, ఇబ్బంది పడతావు అని చెప్పి ఆయన ప్రేమ చొప్పున నిన్ను కింద పెట్టి నడవనివ్వకుండా ఆయన రెక్కల మీద ఎక్కించుకొని ఆయన 40 సంవత్సరాలు నిన్ను నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, మన దేవుడు మన పాదములకు రాయి తగలనివ్వకుండా, మనం ఎక్కడ కూడా జారి పడనివ్వకుండా, ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలగనివ్వకుండా ఆయన అంతగా మనం ప్రేమించి మనల్ని ఆయన రెక్కల మీద మోసే దేవుడు మన దేవుడై ఉన్నారు. కాకపోతే కండిషన్ ఒకటే ఉంటది. ఏంటి కండిషన్ అంటే ఆయన మాట మనము శ్రద్ధగా వినాలి. ఆయన యొక్క ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా మాట మీరు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, దేవుని మాట శ్రద్ధగా విని మనం నడుచుకుంటే, ఆయన నిబంధనలో నడుచుకుంటే మీరు సమస్త జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదు, అంటే నాకు సొంతమైన బిడ్డలు అవుతారు అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నా సంపాద్యం అంటే నా సొంత బిడ్డలు అవుతారు మీరు అని చెప్తున్నాడు. ఏంటి ఆ దేవుని మాట శ్రద్ధగా విని ఆయన నిబంధనలో మనం నడుచుకున్న ఎడల మనము సమస్త దేశ జనులలో దేవునికి ప్రత్యేకించబడిన వారుగా, దేవుని ఏర్పరచుకున్న వారిగా, దేవుని యొక్క స్వజనముగా, ఆయన యొక్క స్వాస్యముగా మనం మార్చబడతాం. అంటే సొంత జనముగా మనము ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, సమస్త భూమి ఎవరిది? ఆయనదే కదా. భూమి కలుగునుగా కంటే సమస్తం కలిగి ఉన్నది కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ఉంటాం? ఆయన మాట విని, ఆయన శ్రద్ధగా ఆయన మాట విని ఆయన నిబంధనను అనుసరించి నడుచుకుంటే మనం ఎలా ఉంటాం కదా? ఆయన సొంత బిడ్డలుగా ఉంటాం. అంతేకాదు, ఆయన ఏమన్నాడంటే సమస్త భూమి మీద ఉన్న జనులందరికంటే కూడా మీరు ఎలా ఉంటారంటే ఆయనకు యాజక రూపమైన రాజ్యముగా ఉంటాం. అంటే ఆయన యొక్క రాజ్యము ఒక వారసులుగా ఉంటాం. ఆయన ఒక రాజ్య వారసులుగా మనం ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు, పరిశుద్ధమైన జనముగా మనము ఉంటాం. ప్రత్యేకించబడిన వారుగా మనం పరిశుద్ధమైన జనముగాను దేవుని యొక్క రాజ్యముగాను మనం ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు
అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 17వ వచనం. ప్రభు అయిన యేసు క్రీస్తునందు, చూడండి, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరమును అనుగ్రహించి ఉన్నాడు. దేవుని అడ్డగించుటకు నేను ఏ పార్టీ వాడనని చెప్పాడు. దేవునికి మహిమ కలుగా. చూడండి పిల్లరా, ఇక్కడ స్వకీయ జనమవుదురు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను అంటున్నారు. అంతేకాదు, ఎవరైతే ఆయనను నమ్మి విశ్వసిస్తారో, ఎవరైతే క్రీస్తు యందు విశ్వసించి ఆయన స్వరక్తము చేత సంపాదించబడ్డ వారుగా పిలువబడుతున్నారో, ఎవరైతే ఆయన రక్తము చేత కడవబడ్డారో, వారందరూ కూడా ఆయన యొక్క సొత్తుగానే మార్చబడతారంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహింపరచుని. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలే కాదు, అంటే ఇశ్రాయేలు యూదులు మాత్రమే కాకుండా అన్య జనులకు కూడా ఆయన రక్షణ, అన్య జనులు కూడా రక్షణ ఇస్తున్నాడు. అన్య జనులు కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. అన్య జనుల నుంచి కూడా ఆయన అనేకులను పిలుచుకున్నాడు, స్థిరపరచుకున్నాడు. వీరంతా కూడా నా స్వకీయ జనం అంటున్నాడు, నా సొంత ప్రజలు అంటున్నాడు. ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తే చాలు, ఆయన విశ్వసిస్తే చాలు, వారందరూ కూడా ఆయన పిల్లలు అయిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారందరూ కూడా జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని, అంటే వారందరూ కూడా ఏం దయచేశాడండి? ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు వారిని విశ్వసించారో వారందరూ కూడా జీవార్థమైన మారు మనసు. జీవార్థమైన మారు మనసు అంటే జీవింపచేసే మారు మనసు, జీవింపచేసే మారు మనసు. ఆ జీవార్థమైన మనసు నిత్య జీవంలోకి నడిపించి అక్కడ కోటాను కోట్ల సంవత్సరాలు మనల్ని జీవింపచేసే మారు మనసు. దేవుని రాజ్య వారసులుగా మనం చేసి ఆ రాజ్యంలో కోటాను కోట్ల సంవత్సరాలు మనం అక్కడ జీవించే మారు మనసు అన్ని జనులు కూడా కలిగి ఉన్నది. ఆయన ఎవరిని కూడా తృణీకరించలే, ఎవరిని కూడా తోసివేలా. అందరూ కూడా నా స్వకీయ జనమే, నా ప్రజలే అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనము మాత్రమే కొంతమంది మనం ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయనను తృణీకరించి ఆయనకి విరుద్ధమైన చేసి వారు దోషులైపోయి దేవునికి దూరం అయిపోతున్నారు తప్ప ఆయన సర్వజనులను ప్రేమించేవాడే ఉన్నారు, సర్వమానవాళిని ప్రేమించేవాడే ఉన్నారు. ఆయన ప్రేమ, అపారమైన ప్రేమ ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రేమ ధారాళంగా చూపించేవాడు. వీడు నావాడు కాదని లేదు, అందరి ఎడల ఆయన ప్రేమ ఏకమై ఉన్నది. అందరి ఎడల ఆయన ప్రేమ ఉన్నది. అయితే ఆయన్ని విశ్వసించిన వారు ఆ ప్రేమను పొందుకుంటున్నారు. ఆయన తృణీకరించిన వారు ఆయన ఉగ్రతకి పాలవుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరూ కూడా జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచారంట అన్యులు కూడా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, అక్కడ ఒక మాట చెప్తున్నాను. నీవు నీ దేవుని స్వరము, చూడండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 33వ వచనం నుంచి ధ్యానించుకుందాం.
నీవు నీ దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమనను విని బ్రతికిరా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లరా, మన దేవుని స్వరం విన్నవారు బ్రతికారు తప్ప, అలా స్వరం విన్న ఎవరైనా ఏ జాతులైనా బ్రతికారా అంటే ఏ జాతిలోనూ బ్రతకల. ఆయన అగ్ని మధ్య నుంచి ఆయన మాట వెలువడుతుంటుంది. అగ్ని కెరూబుల మధ్య నుంచి, అగ్ని సింహాసనం మీద అగ్ని స్వరూపమైన ఆయన ఆసీనుడయి ఆయన మాట వెలువడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన చూడండి, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కనుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనా చూడండి, ఏ దేవుడైనా శోధనలతోనూ, చూసి క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, అమ్మా యుద్ధముతోనూ, బాహుబలముతోనూ, చాచిన చేతితోనూ, మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకునే యత్నం చేసేనా. నిజమే పిల్లరా, ఎప్పుడైనా ఏ దేవుడైనా ఎన్ని అద్భుతాలైనా ఆశ్చర్యకార్యాలు జరిపించి ఒక జనములోంచి తన కోసము, తన స్వకీయ జనముగా ఉండడం కోసం, ప్రత్యేకించబడి తన కోసమే ఉండటం కోసం ఏర్పరచుకున్న జనముగా ఉండటం కోసం ఏ రోజైనా, ఎప్పుడైనా, ఏ కాలంలో అయినా ఎవరైనా ఆయన్ని ఏర్పరచుకున్నారా అంటే ఎవరు కూడా ఏర్పరచుకోలే. మన ప్రభువు మాత్రం మనం ప్రత్యేకించుకున్నాడు, మనం ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మీరు నా జనం, మీరు నా సొత్తు అన్నాడు, మీరు నా స్వజనము అన్నాడు. దేవునికి మహిమ కలుగా. నా స్వకీయ జనము అంటే నేను ఏర్పరచుకున్నాను, నేను వెల ఇచ్చి కొనుక్కున్నా, మిమ్మల్ని నేను సంపాదించుకున్నాను, నా ప్రాణమును వెలగా పెట్టి మిమ్మల్ని సంపాదించుకున్న నా స్వకీయ జనం మీరు అని చెప్తున్నా. చూడండి, దేవుడే అంతగా చెప్తున్నా అంటే మనము చెప్తుంటాం ఏమని, ఇదిగో వీళ్ళు నా రక్త సంబంధికులు, వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా స్నేహితులు, వీళ్ళు అని చెప్తూ ఉంటాం. కానీ దేవుడే స్వయంగా చెప్తున్నాడు ఏమని, నా స్వకీయ జనం వీళ్ళు, నా రక్తము చేత కొనబడిన వారు, అమూల్యమైన ఇదిగో నా సొత్తైన ప్రజలు వీరు అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడే ఒక వ్యక్తిని, ఇతను నా సొత్తు, ఇతను నా తాలూకా, ఇతను నా వాడు అని చెప్తున్నాడంటే అతను ఎంత గొప్పవాడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, ఈ రోజున మనం చూసినట్లయితే ఒక అధికారో లేదా ఒక ఎమ్మెల్యేనో పదవిలో ఉన్న ఒక మంత్రియో లేదా ముఖ్యమంత్రియో తీసి ఒక వ్యక్తిని పట్టుకొని ఇదిగో వీడి నా తాలూకా అన్నామంటే వారికి సపరేట్గా అన్ని కూడా ప్రత్యేకంగా జరుగుతుంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. అమ్మో పలానా ఆయన తాలూకా అంట ఆయన అంటారు. ఇప్పుడు ఈ మధ్య కూడా చాలా మంది ఆ బళ్ళ మీద వాటి మీద రాస్తున్నారు ఏమని, మేము ఎమ్మెల్యే గారి తాలూకా. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకని, ఆ పోలీసుడు కానీ ఎవరైనా చూసినా బండిని చూసినా వదిలేస్తాడని. దేవునికి మహిమ కలుగునుగా. అరే ఎమ్మెల్యే మనిషి ఎంట్లో పోని ఎందుకు వచ్చి తలకాయ నొప్పి అంటారు. ఆ విధంగా మేము ఎమ్మెల్యే తాలూకా, ఇంకా కొంచెం ముందుతే పలానా ఎమ్మెల్యే తాలూకా అని, అంటే వారికి సంబంధించిన వారు మేమని. కానీ నా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వాళ్ళు మనుషులు రాసుకున్నారు, మనుషుల మీద ఆధారపడిన వారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, మీరు నా స్వకీయ జనము అంటున్నారు, మీరు నా ప్రజలు అంటున్నారు, మీరు నా సొత్తు అంటున్నారు, మీరు నా శ్వాసము అంటున్నాడు. దేవుడే మీ గురించి నా వారు అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 35వ వచనం. చూడండి, నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుంచి వెలగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేస్తున్నట్లు మన దేశమును, వారి దేశమును నీకు శ్వాసముగా చుటకై నీకు తోడుగా ఉండి
ఐగుప్తులోండి మా బలము చేత నిన్ను వెలుపలికి రప్పించి, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లరా, చూడండి, నిన్ను ప్రేమించాడు, నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన బాహుబలము చేత నిన్ను ఆదరించాడు, నిన్ను ప్రత్యేకంగా నడిపిస్తున్నాడు. నీకంటే బలవంతులు, నీకంటే శక్తివంతులు అయినను వారిని నీ ముందు వెళ్ళగొట్టి నిన్ను బలహీనుడై నిన్ను తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి దాన్ని అనుభవించు అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, నీకంటే బలవంతులు ఉండొచ్చేమో, నీకంటే శక్తివంతులు ఉండొచ్చేమో, కానీ నీ ముందు వారు నిలవలేకుండా నా దేవుడు చేసి ఆ స్థానంలో నిన్ను కూర్చుండబెట్టి నిన్ను ఘనపరిచేవాడే నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, రెండో మాటగా మనం ధ్యానించుకుందాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి ధ్యానించుకుందాం. నాలుగవ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. ఆయన శరీరమందు శ్రమ పడ్డాడు కాబట్టి మనము కూడా ఆ శ్రమ పడడానికి దాని ఆయుధముగా ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చిన్న శ్రమలు వచ్చిన, బాధలు వచ్చిన, శోధనలు వచ్చాయి కానీ దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటాం. కానీ ఆయన శ్రమ పొంది వెళ్ళాడు కాబట్టి ఇదిగో మనము కూడా ఆ శ్రమలను కూడా ఎలా ధరించుకోవాలి? ఆయుధములుగా మార్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఒక శ్రమ వచ్చింది, ఆ వచ్చిన శ్రమను జయించడానికి మనము దానినే ఆయుధంగా మార్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ శ్రమనే ఆయుధంగా మార్చుకోవాలి అంటే దాని నుంచి మనకు విజయం రావాలి. ఆ శ్రమ వచ్చిందంటే అయ్యో ఈ శ్రమలో నేను ఓడిపోతున్నా, ఈ శ్రమలో నేను ఏం చేయలేకపోతున్నా, దీన్ని నేను అధిగమించలేకపోతున్నా, ఇక నాకు ఒకటే దిక్కు, ఒకటే దారి ఏంటంటే ఆత్మహత్య, చచ్చిపోవటం అని కాదు ప్రియులారా. శ్రమ వెనక ఒక మేలు దాగి ఉంటుంది. నువ్వు శ్రమ పడుతున్నావంటే దాని కనుక దాని విజయం నీకు వస్తుందని అర్థం. నువ్వు దాన్ని విజయంగా పొందుకోవాలి. దానినే ఆయుధంగా చేసుకొని దాన్ని జయించినప్పుడు నీవు విజయం పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది అని నీవు తల్లడిల్లిపోయి కుళ్ళిపోకూడదు, నీవు దిగజారిపోకూడదు, నీవు నీరసించిపోకూడదు. నీవు దానినే ఆయుధంగా మార్చుకొని ఎలాగూ దీన్ని అధిగమించాలి అని దాన్ని అధిగమించాలి. అప్పుడు నీకు విజయమునిస్తాడు. ఆ శ్రమనే నీకు ఆయుధముగా మార్చేవాడే నా దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శరీర విషయంలో శ్రమ పడినవాడు, చూడండి, ఈ శరీర విషయంలో ఎవరైతే శ్రమ పడతారో వారు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట ఏం చేయాలంటే మిగిలిన కాలం అంతా ఈ శరీరమును జీవించేవాడు, శరీరం కోసం లోకానుసారంగా జీవించేవాడు, శరీరం అంటే లోకానుసారంగా జీవించేవాడు దీనికోసం శ్రమ పడ్డాడు. శ్రమ పడిన తర్వాత ఇక మీదట మనుజాస్యులను అనుసరించి నడుచుకోకూడదు. మనుషు ఆశలు అంటే మనుషుల యొక్క ఆశలు, ఈ మనుషు ఆశలు ఏం చేస్తుంటే లోకం వైపే ఉంటాయి. నువ్వు ఆల్రెడీ శరీరానుసారంగా జీవించావు, ఇక శరీరాన్ని జీవించావు కాబట్టి ఆ శరీరానుసారమైన ఆశలు, కోరికలు నువ్వేం చేయాలి? విడిచిపెట్టేసి అవన్నీ విడిచిపెట్టాలి. ఈ లోకానుసారమైన ఆశలు, కోరికలు అన్నీ కూడా విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టి ఒక్క దేవుని వైపే చూడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ మనిషి ఆశలను విడిచిపెట్టి దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపము జోలికి
ఇక ఏనాడు కూడా నువ్వు పోకూడదు. దేవునికి మహిమ కలుగుగా. ఆ పాపం జోలికి వెళ్ళకూడదు. నీ మనసు ఆశలు, మనసులో మనుషుల యొక్క కోరికలు ఇవన్నీ పాపాలు ఈ వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాటిని విడిచిపెట్టేస్తున్నావు. వాటిని విడిచిపెట్టి ఏనాడు కూడా వాటి జోలికి అసలు వెళ్ళకూడదు. దేవుని ఇష్టానుసారంగా నువ్వు నడుచుకోవాలి. ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు ఈ లోక ఆశలను, లోక పాపాలను విడిచిపెట్టి, ఈ లోక ఇచ్చలను, ఈ లోక కోరికలను విడిచిపెట్టి నీవు దేవుని చిత్తానుసారమైన, దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవిస్తూ, ఆయన చిత్తానుసారమైన జీవితం జీవిస్తూ, ఆయన కోరుకునే విధంగా నీవు మలచబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కింద వచ్చింది. మూడవది చూడండి. అంటే లోకానుసారమని మనం చెప్పుకున్నాం కదా. అవి ఏంటంటే పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపోటాలు, తాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచు. చూడండి, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ కూడా అన్యజనులు, అంటే దేవుని ఎరగనట్టు వారు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు, వారు చేస్తారు. వారు చేసినట్టుగా నీవు చేయకూడదు. వాటికి నువ్వు దూరమై ఉండాలి. వారిని చూసి నువ్వు నేర్చుకోకూడదు. వారిని చూసి నువ్వు ఆశపడకూడదు. వాటి వైపు నువ్వు మళ్ళుకోకూడదు. మరేం చేయాలంటే వాటికి నువ్వు వేరై జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ధ్యానించుకుందాం. మనము దేవుడిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను, చూడండి, మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చు వారమయ్యామా? దేవుని పిల్లలను, మనము దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనని మనం తెలుసుకుంటాం. దేవునికి మహిమ కలుగుగా. 2వ వచనం 3. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. చూడండి, మనం దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను మనం గైకొనటమే దేవుని ప్రేమించడం. చూసారా పిల్లరా? మనము దేవుని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొనటమే ఆయన ప్రేమించడం. రెండోది, ఆయన ఆజ్ఞలు ఏమి భారమైనవి కావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావండి. చాలా తేలిక ఆయన ఆజ్ఞలు. ఆయన ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొనటమే. 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా ఈ లోకమును జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి మహిమ కలుగుగా. దేవుని మూలంగా ఎంతమంది పుట్టారో వారందరూ కూడా లోకాన్ని జయిస్తారు. నిజమే పిల్లరా, నీవు ఈ లోకాన్ని జయించాలి. ఎందుకంటే నీ ప్రభు ఈ లోకాన్ని జయించి వెళ్ళాడు కాబట్టి నీవు కూడా ఈ లోకాన్ని జయించాలి. మన దేవుడు ఈ లోకాన్ని జయించాడు కాబట్టి నేను కూడా ఈ లోకాన్ని జయిస్తాను అనే విశ్వాసము నీలో ఉంటే విజయము నీదే. దేవునికి మహిమ కలుగుగా. లోకము జయించిన విశ్వాసము నీకు విజయం ఇస్తుంది. ఆ విజయము నువ్వు పొందుకుంటా. నువ్వు విజయ పదంలో నడవాలి అంటే లోకమును జయించి విశ్వాసము నీలో ఉండాలి. ఈ లోకాన్ని నేను ఏ విధంగా నేను జయిస్తాను? ఏ రోజు నేను దీన్ని జయించి నేను నిలబడతాను. నా ప్రభు కోసం రోషంగా నిలబడతాను. ఎందుకంటే నా ప్రభు ఈ లోకాన్ని జయించి వెళ్ళినట్లుగా నేను కూడా ఆయన మార్గంలో వెళ్ళి నేను కూడా ఈ లోకాన్ని జయించి విజయశీలుడుగా ఆయన వెళ్ళి అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైనట్లుగా ఆయన కుడిపాసం మీద నేను కూర్చుంటాను ఏదో ఒక రోజు అనే విశ్వాసము నీలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 50వ వచనం.
యోహాను శుభవార్త 12వ అధ్యాయం 50 వచనం. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగుగా. ఆయన ఆజ్ఞ ఏంటంటే నిత్య జీవం. అసలు మనం ఆయన ఆజ్ఞ అనుసరించడమే ఆయన ప్రేమించడం అనుకున్నాం. కానీ ఆయన ఆజ్ఞ ఎందుకు అనుసరించాలి, ఆయన ఎందుకు ప్రేమించాలంటే నిత్య జీవము కోసం ప్రేమించాలి, ఆ నిత్యత్వము కోసం ప్రేమించాలి. కోటాను కోట్ల సంవత్సరాలు ఆయనతో జీవించడానికి, ఆయనతో కలిసి ఉండడానికి, ఆయన ప్రేమలో మనం భద్రపరచడానికి, ఆయన కృపను మనం పొందుకోవడానికి మనం ప్రత్యేకంగా ఏర్పరచుకున్నది, ఆయన పిలుచుకున్నది. ఎందుకంటే ఆయనతో కలిసి మనము ఉండాలని, మన ప్రభువుతో కలిసి మనం ఉండాలని మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. మనల్ని తన ఆజ్ఞలను మనకు అనుగ్రహించాడు. ఇదిగో ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోమని చెప్పాడు. ఎందుకు ఇవన్నీ ఆయన చెప్పాడు అంటే ఆయనతో పాటు మనం నిత్యత్వములో కోటాను కోట్ల సంవత్సరాలు ఆయనతో కలిసి జీవించడం కోసమే మనకు ఆయన ఆజ్ఞలను మనకు అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ ప్రకారమే మనము కూడా ఆయన ఆజ్ఞలు, ఎందుకంటే నిత్య జీవమునిచ్చే ఆజ్ఞలు. అంటే మనము ఈ లోకంలో జీవించిన జీవితం కాదండి. ఈ లోకంలో కొంతకాలం మాత్రమే జీవిస్తాం. బైబిల్ సారంగా మనం చూస్తే 70 సంవత్సరాలు, అధికమైతే 80 సంవత్సరాలు. ఇంకా ఆయుష్లు ఇచ్చే ఇంకా 100, 110 సంవత్సరాలు బతుకుతాం. ఈ 70, 80 సంవత్సరాలు దాటిన కాడి నుంచి కూడా మన బ్రతుకు కాదు. ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిందే. ప్రతి విషయం మీద ఒకరి మీద ఆధారపడాల్సిందే. అది మన చేతుల్లో ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ప్రియులారా, ఈ జీవితం అయిపోయిన తర్వాత మనకి ఇంకొక జీవితం ఉంది. ఈ జీవితము మనం జీవించిన తర్వాత మనకి ఇంకొక జీవితం ఉంది. ఒకటి, మన క్రియలను బట్టి మనం ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి నడుచుకొని ఆయన మాట శ్రద్ధగా వింటే మనకు నిత్యత్వం వస్తుంది. ఆ నిత్యత్వంలో మనం కోటాను కోట్ల సంవత్సరాలు ప్రభువుతో కలిసి జీవిస్తాం. అదే ఆయన మీద తిరిగిపడేసి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే నిత్య నరకాగ్ని ఉంది. ఆ నిత్య నరకాగ్నిలో కోటాను కోట్ల సంవత్సరాలు అక్కడ జీవిస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. రెండు ఉన్నాయి, 2 కోటాను కోట్ల సంవత్సరాలు జీవించేవే. ఈ జీవితం తర్వాత ఈ 2 జీవితాలు, ఒకటి నీవు మేలు చేస్తే, నీవు దేవుని ఆశీర్వాదం పొందుకుంటే నీవు నిత్యత్వంలోకి వెళ్తావు. లేదా దేవుని ఉగ్రతను పొందుకుంటే, దేవునికి విరోధం చేస్తే నిత్య నరకాగ్నికి వెళ్తావు. నిత్య నరకాగ్నికి వెళ్తే అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ ఏడుపు, పండ్ల కొరుకుడు, రోదన, అంగ్లార్పు ఉంటుంది. అదే నిత్యత్వంలోకి వెళ్తే, నిత్య జీవంలోకి వెళ్తే నిత్య సంతోషము, నిత్య సమాధానము, ప్రభుతో కలిసి నిత్యానందంలో నీవు కోటాను కోట్ల సంవత్సరాలు. అందుకే ఆ నిత్యత్వం నీకీయడానికి నిన్ను ఆయన విడిచిపెట్టలేక, నిన్ను ఆయన వదిలిపెట్టలేక, తిరిగి ఆయన సన్నిధికి నిన్ను చేర్చుకొని ఆయనతో పాటు నిన్ను కోటాను కోట్ల సంవత్సరాలు జీవింప చేయడం కోసమే నీకు ఆ నిత్యత్వము అనే ఆజ్ఞ మార్గాన్ని నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ నిత్య జీవమునిచ్చేది అని మనం ఎరిగి మనం దాని ప్రకారం మనం నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. నేను 3వ మాటలోకి వస్తున్నా. 2వ సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం ధ్యానించుకున్నా. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లరా, చూడండి, ఒక వ్యక్తిని దేవుడు ఎంతగా హెచ్చించాడో చూడండి, ఎంతగా అభివృద్ధి పరిచాడో చూడండి. ఎంతగా హెచ్చించాడు అంటే
అడవిలో గొర్రెలు మేపుకుంటున్న వాడిని ఏర్పరచుకొని ప్రత్యేకించి అభిషేకించి తన ప్రజలైన ఇశ్రాయేలుల మీద అధికారిగా రాజుగా నియమించారు. వారందరిని పరిపాలించు, వారందరినీ నడిపించు, అధికారిగా రాజుగా ఉండు నీవు అని చెప్పి నియమించి రాజుగా అభిషేకించి అన్నీ కూడా సర్వ సమృద్ధులుగా ఇచ్చి చుట్టుపక్కల దేశాలన్నింటిని కూడా జయించి చక్రవర్తిని చేసి నెమ్మదినిచ్చి 40 సంవత్సరాలు పరిపాలించేటట్లుగా చేశాడు. అంతటి నెమ్మదినిచ్చాడు. తన ప్రజల మీద రాజుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. అయ్యా, నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఎంతటిది అని దావీదు అడుగుతున్నాడు. అంటే ఎక్కడో అరణ్యములో గొర్రెలు మేపుకుంటున్న వాడిని, ఒక విధంగా చెప్పాలంటే తండ్రి దగ్గరే ఎన్నిక లేనివాడు, తన సొంత తండ్రి దగ్గరనే లెక్కలో లేనివాడు సమూయేలు వెళ్ళి, ఇదిగో నీ ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు అంటే పెద్దవాడు, రెండోవాడు, మూడోవాడు అట్లా అందరిని తీసుకొచ్చి వరుసని నిలబెట్టేశారు. 7 వచ్చారు. వారిలో ఎవరు కూడా దేవుడు ఎవరిని కోరుకోవాలి. అప్పుడు అడుగుతున్నాడు, ఓ యేసయ్యి, ఇంకా నీకెవరైనా పిల్లలు ఉన్నారా, వీళ్ళేనా అని అడిగినప్పుడు అంటాడు, అప్పుడు గుర్తొచ్చాడు, ఒకడు ఉండాలి, ఆడెక్కడో అరణ్యంలో గొర్రెలు మేపుకున్న ఆడితో మనకేం పనిలే, వీళ్ళలో ఎవరో చూడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగాడు. అంటే తన తండ్రి యొక్క సంతానంలోని తాను ఎన్నిక లేనివాడు, తన తండ్రి సంతానంలో తాను ఎన్నిక లేనివాడు, తన తండ్రికి అతను ఉన్నాడన్న విషయమే గుర్తులేదు. సమూయేలు అడిగే వరకు కూడా ఇంకా వీళ్ళు తప్ప ఇంకెవరైనా నీకు పిల్లలు ఉన్నారా అని అడిగే వరకు కూడా అతను గుర్తుకు రాలా. గుర్తు వచ్చి ఉంటే దావీదుని ముందే తీసుకొచ్చి అతను అందరితో పాటు అక్కడ పక్కన నిలబెట్టి ఉండేవాడు. తన కుమారులను అని చెప్పి వారిని మాత్రమే నిలబెట్టాడు. ఈయన మర్చిపోయి పక్కన పడేశాడు. అయినా సరే దేవుడు అందరూ తునీకరించిన వారిని, అందరూ విడిచిపెట్టిన వాడిని, ఎన్నిక లేనటువంటి వాడిని, ఎందుకు పనికిరాడు వీడు అనుకుంటున్న వాడిని ఆయన తీసుకుని వచ్చి ఆయన ప్రజలందరి మీద రాజును చేసి అధిపతం చేసి తన ప్రజలను పరిపాలించడానికి మహారాజు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ఎంత ఘనతనిచ్చాడో చూడండి, ఎక్కడ ఉన్న వారిని ఎక్కడ తీసుకుని పెట్టాడో చూడండి. అరణ్యంలో ఒంటరిగా ఉండి దిక్కు లేని వాడుగా అనాథగా ఉండి ఆ మేకల గొర్రెలు మేపుకుంటున్న వారిని తీసుకుని వచ్చి తన ప్రజలను మీద, ఇశ్రాయేలు ప్రజల మీద రాజును చేసి ఎంత హెచ్చించాడండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతగా హెచ్చించాడండి. అదే దావీదు అన్నాడు, అయ్యా నేను అరణ్యములో గొర్రెలు మేపుకుంటున్న వాడిని, నేనే నా ఎన్నిక లేనటువంటి వాడిని, నా కుటుంబం ఎన్నిక లేనటువంటిది, అలాంటిది నన్ను ఇంత గనుడిగా చేసి ఇంతగా హెచ్చించిన తండ్రి అంటున్నా. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, నీవైనా నేనైనా ఏ ఎన్నిక కలిగి ఉన్నాం, ఏమున్నా మనం, కానీ ఆయన మనల్ని హెచ్చిస్తున్నాడు కాబట్టి ఈ రోజున ఇలాగా ప్రపంచం ముందు మనం బయలుపరచబడతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతగా హెచ్చిస్తున్నాడండి. ఎక్కడో మారుమూల ఉండ ఎన్నిక లేనటువంటి వాడిని తీసుకుని వచ్చి ఈ రోజున ఇలా ప్రపంచం ముందు నిలబెడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ అరగతుంది, ఏ ఎక్కుతుంది, ఏం చూసి ప్రభువా నన్ను ఇంతగా హెచ్చించావు, ఏమి చూసి ప్రభువా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు, ఏమి చూసి ఇంత కృప నా మీద చూపుతున్నావయ్యా, ఈ వాత్సల్యతకి నేను కారకుండా ఏముందయ్యా నాలో అని దావీదు అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయ్యా, ఇంతగా ఇంత హెచ్చుగా చేసినను నీ దృష్టికి కొంచెమైనను, అంటే దావీదును అంతగా హెచ్చించినా సరే దేవుని దృష్టికి, అయ్యా నీ దృష్టికి ఇది కొంచెమే అయినను అంటాడు. అంటే దేవుని దృష్టికి అది కొంచెమే, కానీ మన దృష్టికి
దావీదును తన ప్రజలకు చక్రవర్తిని చేశాడు. ఆ చుట్టుపక్కల సామంత రాజులు వాళ్ళందరూ కూడా దావీదును కొనియాడుతున్నారు. అంత గొప్ప చేశాడు. ఎక్కడో గొర్రెలు మేపుకుని తీసుకుని వెళ్ళి దేవునికి మహిమ కలుగుగా. 19వ వచనం చూడండి. ఇంతగా ఇంత ఎచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై ఉన్నది. మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడైన నా సంతానమునకు కలగబోవు దానిని గురించి చాలండి. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, నీ దాసుడైన నా సంతానం గురించి కూడా నీవు కలగజేసి ఉన్నావా అంటే, చూడండి, దావీదుని హెచ్చించడమే కాదు, దావీదు ఒక సంతానాన్ని కూడా దేవుడే దానికోసమైన దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. దావీదు సంపాదించినాడు శాశ్వతమైన కృపను. దేవుని సన్నిధిలో దావీదు సంపాదించుకోడు శాశ్వతమైన కృప. తన తర్వాత తన బిడ్డలు, తన తర్వాత బిడ్డలు, వారి బిడ్డలు తరతరాలు నిలిచిపోయే ఆ శాశ్వతమైన కృపని దావీదు సంపాదించుకున్నాడు. అందుకే దేవుడు కూడా అన్నాడు ఏ మాట చూడండి, అదే అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఉంది. నీవు నా సేవకుడవు. దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను గొర్రెల దొడ్లోంచి తీసి ఇశ్రాయేలీల నా జనుల మీద అధిపతిగా నియమించి. నీవు ఎక్కడెక్కడికి వెళ్తున్నావు, నువ్వు వెళ్ళే చోటికి ప్రతి చోటి కూడా నీవు పోవు చోటుకల్లా నీకు నేను తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకములో గనులైన వారికి కలిగిన పేరు నీకు కలగజేసి ఉన్నాను. హల్లెలూయా. అది మన దేవుని యొక్క కృప. దేవునికి మహిమ కలుగుగా. నువ్వు ఏ ఎన్నిక లేనివాడవా, ఏ ఏర్పాటు లేనివాడో, ఎందుకు పనికిరానివాడో, అందరూ నిన్ను ధృవీకరించారా, అందరిని తిట్టారా, అందరిని దూషించారా, అందరూ కూడా నిన్ను అపహరించారా, కానీ నా ప్రభువు నిన్నే గణపరచబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఉన్నతంగా నిన్ను ఆయన హెచ్చించబోతున్నాడు. అంతేకాదు, నీ శత్రువులు నీ ముందు నిలవలేకుండా వారిని తరుము వేయబోతున్నాడు. నీకు శత్రువు అంటూ లేకుండా నీవు వారిని నీ ముందు నుంచి వారిని తరువు వేసి నీకు నెమ్మదిని కలగజేసే దేవుడు. నెమ్మదిని కలగజేయటమే కాదు, నీవు వెళ్ళే ప్రతి చోటు కూడా నీకు తోడై ఉండి నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత కృప కలిగిన వాడండి, ఎంత కరుణ కలిగిన వాడండి, ఎంత వాత్సల్యత కలిగిన వాడండి. నువ్వు వెళ్ళే ప్రతి చోటు కూడా నీకు తోడై ఉండి నిన్ను నడిపించే దేవుడు నా దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి నువ్వేం చేయాలి? నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. కింద వచనం చూద్దాం, 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును. ఇవన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి. దేవునికి మహిమ కలుగుగా. చూడండి పిల్లరా, నీవు నీ దేవుడైన మాట వింటే చాలు, ఇప్పుడు చదవబోయే దీవులన్నీ నీవే, అవి నీకు ప్రాప్తిస్తాయి, నీ మీదకి వస్తాయి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చదువు అమ్మ, 3వ వచనం నుంచిరా. నీవు పట్టణంలో దీవించబడదువు, నీవు పొలంలో దీవించబడదువు,
నీ గర్భఫలము, భూఫలము, పశువుల మందలు, నీ దుప్పుటెద్దులు, నీ గొర్రెల మందలన్నీ దీవింపబడును. నీ గంపయు, నీ పిండి పిడుసుకు తొట్టియు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట వారు లేకుండా వారిని హతమగునట్లుగా చేస్తారు. చూడండి, వారు ఒక త్రోవన నీ మీదకు బయలుదేరి వస్తారేమో, కానీ అనేక త్రోవలు నీ ఎదురు నుంచి వారు పారిపోతారు. నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నం అన్నిట్లోనూ, నీవు చేసే ప్రతి పనిలో కూడా నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. దేవునికి మహిమ కలుగునుగా. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించు. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకున్న ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లుగా ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ కూడా యెహోవా నామమున నీవు పిలువబడుట చూసి నీకు భయపడుదురు. చూడండి, యెహోవా నీ పితరులకు ఇచ్చి ప్రమాణం చేసిన దేశములా నిన్ను, నీ గర్భఫలములను, నీ పశువుల విషయములను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలగచేయు. చూడండి, నీ దేశం మీద వర్షము తన కాలంలో అది కురుస్తుంది. నీవు చేయు కార్యమంతటిని నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆకాశములకు, చూడండి, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నువ్వు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది మొదలుకొని నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని ఇక నువ్వెన్నడూ కూడా అప్పు చేయవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు ఇవన్నీ కూడా నీవు నేను మనమంతా కూడా పొందుకొని పరిపూర్ణంగా అనుభవిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు ఎలాగా అంటే దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. మొదటి పేతురు 5:6 అన్నమాట. దేవునికి మహిమ కలుగు. ఎలా ఉండాలి? ఇప్పుడు ఈ దీవెనలన్నీ పొందుకోవాలి, ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, ఇవన్నీ అనుభవించాలి. మనం ఇవన్నీ పరిపూర్ణంగా మనము, మన బిడ్డలు మనం అనుభవించాలి. అవి మనం నిలిచి ఉండాలి అంటే మనము ఏం చేయాలంటే, మనము దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఎలా ఉండాలి? దీన మనస్కులమయ్యి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఇంత గొప్ప శ్రేష్టమైన ఇన్ని ఈవులతో, ఇన్ని వాగ్దానాలతో ఈ జూన్ మాసంలో నా ప్రభు నిన్ను నింపి ఉన్నాడు. నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబము ఇవన్నీ కూడా పరిపూర్ణంగా పొందుకొని అనుభవించుగాక. ఆమేన్. నిజం పిల్లారా, మరి ఈ దినం ప్రభు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను
హెచ్చించును. హల్లెలూయా! సమస్త జనముల కంటే హెచ్చించబడతావు. ఎప్పుడు అంటే ఆయన మాట విని, ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న ఎడల. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, చూస్తున్నా నీవు, వింటున్నా నీవు, మనమంతా కూడా పరిపూర్ణంగా ఈ మాసపు ఈ వాగ్దానములు మనం పొందుకొని మనము మన బిడ్డలతో మన కుటుంబాలతో పరిపూర్ణంగా మనం అనుభవించుదుముగాక. ఆమె అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరి ప్రియులారా, యథావిధిగా ఆరాధనలు జరుగుతాయి. మరి ఈ మాసము 7వ తారీఖు మొదటి పునరుత్థాన దినం కాబట్టి ఆ మొదటి ఆదివారం పరిశుద్ధమైన బల్ల ఉంది. దానికి అందరూ సిద్ధపడండి. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అయ్యలారా, అమ్మలారా, మరి మీకు గనక ఈ ఆదరణ కలిగి ఉంటే, ఈ వాగ్దానాలు, ఈ దేవుడి యొక్క మాట సత్యము మీరు గ్రహించగలుగుతూ ఉంటే, మీకు ఆదరణ కలిగిస్తున్నట్లయితే అనేకులకు షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. అట్లాగే మరి ఈ పరిచర్య విషయమై కూడా మీరు ప్రార్థన చేయండి. మీ అవసరతలు ఏమై ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి మాకు మెసేజ్ చేయండి. మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తున్నాము, చేస్తాము. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ మాసపు వాగ్దానం అంతా కూడా పరిపూర్ణంగా అనుభవించుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.